అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నోయల్ జాన్. నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. జాయ్ హాస్పిటల్ ఒంగోలులో నేను పనిచేస్తున్నాను. జాయ్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఫస్ట్ లేన్ క్లౌపెట్ రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు. ఈరోజు నేను స్ట్రిక్చర్ యూరెత్రా గురించి మాట్లాడుతున్నాను. స్ట్రిక్చర్ యూరెత్రా అంటే యూరినరీ ప్యాసేజ్, మనం యూరిన్ పోసే దారిలో ఎక్కడైనా ఒక పార్ట్ నారో అయిపోవడం, దీన్ని స్ట్రిక్చర్ అని అంటారు. ఇది యూరిన్ పోసే దారి అంతా పూర్తిగా కూడా నారో అయిపోవచ్చు. అలాగైతే దాన్ని పాన్ యూరెథ్రల్ స్ట్రిక్చర్ అని అంటాం. లేదు, అక్కడక్కడ మధ్యలో షార్ట్ సెగ్మెంట్ కూడా అవ్వచ్చు. దీన్ని స్ట్రిక్చర్ అని అంటాం. ఈ స్ట్రిక్చర్ కు ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది. కొన్ని ఎండోస్కోపీ ద్వారా చేస్తాం. ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు కోత లేకుండా యూరిన్ పోసే దారిలో నుండే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ద్వారా, లేకపోతే లేజర్ ద్వారా ఎక్కడైతే నారో అయిపోయిందో ఆ పార్ట్ని ఓపెన్ చేస్తాం. ఇది సింపుల్గా అయిపోతుంది. అయితే దీని రిజల్ట్స్ అంత ఎక్కువగా ఎక్సలెంట్గా లేదు. దాదాపు 60% సక్సెస్ రేట్, ఒక 40 to 50% మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా షార్ట్ సెగ్మెంట్ స్ట్రిక్చర్ ఉంటే ఎండ్ టు ఎండ్ అనాస్టమోసిస్ అంటే ఎక్కడ పార్ట్ నారో అయిపోయిందో దాన్ని తీసివేసి బాగున్నది జోడించి ఆపరేషన్ చేస్తాం. దీని రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకొన్నిసార్లు లాంగ్ సెగ్మెంట్ అంటే చాలా ఎక్కువగా ఇలా స్ట్రక్చరస్గా ఉన్నప్పుడు నోట్ లోపల నుండి చర్మం తీసి ట్యూబ్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఆపరేషన్ చేస్తాం. దీన్ని బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ యూరెథ్రోప్లాస్టీ అని అంటాం. దీని రిజల్ట్స్ కూడా బాగుంటాయి. దాదాపు 70 to 80% లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ మనం చూస్తున్నాం. లేటెస్ట్గా అయితే బోవైన్ గ్రాఫ్ అంటే కౌ లో నుండి ఆర్టిఫిషియల్గా మనకి గ్రాఫ్ట్ తయారు చేసి అది అవైలబుల్గా ఉంటుంది. నోట్ లోపల నుండి చర్మం తీయకుండా ఈ బోవైన్ గ్రాఫ్ట్ యూస్ చేసి దానితోనే మనం ఆర్టిఫిషియల్ ట్యూబ్ని రీక్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ చేయగలుగుతున్నాం. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా ఉన్న వారికి వచ్చే లక్షణాలు యూరిన్ పోయడానికి డిఫికల్టీ, ముక్కి పోవడం, ఎక్కువసార్లు పోవడం, యూరిన్ బొట్లు రావడం, కొన్నిసార్లు చీము రావడం, బ్లడ్ రావడం, దీనివల్ల ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు ఈ స్ట్రిక్చర్ యొక్క లక్షణాలు. వీటికి తగిన చికిత్స యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.